క్రైస్తవుని యొక్క బ్రతుకు ఎలాంటిదో తెలుసా? క్రైస్తవుని జీవితంలో లోకమంతా చీకటిలు పడి చేస్తుంటే నీ ద్వారా వెలుగు ఈ భూమి మీద ప్రకాశింపబడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా పాపం మీద పడి చేస్తుంటే నీ ద్వారా నీతి అనేది ఈ భూమి మీద అంతా కనపరచబడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందన్నమాట. ఇప్పటి నుంచి మనలో నుంచి ఏమి రావాలి? వెలుగు, నీతి. ఏంటిది? నీతి అనేది మనలో నుంచి రావాలి. ఎలాగంటే మన బ్రతుకులో నుంచి. ఇక్కడ చూడండి, నీతి అనేది మనం సంపాదించుకుంటే వస్తుంది అనుకుంటున్నారు అందరూ. కాదు. మొట్టమొదటిగా ఆదాము చేసిన అతిక్రమం బట్టి ఏమి కోల్పోయినాడంటే నీతిని కోల్పోయినాడు, మహిమను కోల్పోయినాడు. హల్లెలూయా, అర్థమైందన్నమాట. ఆదాము చేసిన అతిక్రమం బట్టి ఆదాము పడిపోయిన ఆ బలహీనత నిమిత్తం అంట మొట్టమొదటిగా ఏమి కోల్పోయి ఉన్నాడంటే నీతి అనే వస్త్రం కోల్పోయి ఉన్నాడు, మహిమ అనే వస్త్రం కోల్పోయి ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు వచ్చంట నీ పాపముల నిమిత్తం రెండింతలుగా చెల్లించి ఆయన ఏం చేశాడంటే మరలా నీకు నీతి అనే వస్త్రాన్ని తొలగించాడు ఆయన. Why have you forsaken me? Finished!